జై శ్రీమన్నారాయణ అండాల్ దివ్య తిరువడిగల శరణం. ఈరోజు మనం 19వ పాసురం అర్థాన్ని తెలుసుకుందాం. ఈ పాసురంలో గోదాదేవి మరియు గోపికలు కృష్ణుణ్ణి అలానే నీలాదేవిని ఇద్దరిని మేల్కొల్పుతున్నారంట. ఏమంటున్నారంట గోదాదేవి, ఓ కృష్ణదేవా, గుత్తి దీపాలు వెలుగుతూ ఉండగా వాళ్ళ యొక్క మంచాన్ని వివరిస్తున్నారంట. ఎలా ఉందంట వాళ్ళ మంచం? ఏనుగు దంతాలతో చేయబడిన కాళ్ళు గల మంచం మీద మెత్తని పంచశయనము, అంటే వాళ్ళ యొక్క పరుపు ఎలా ఉందంట? 5 లక్షణాలతో కూడి ఉందంట వాళ్ళ పరుపు. పైన పవలించి ఉన్నావు గుత్తి గుత్తులుగా వికసించిన పూలుచే అలంకరించబడిన శిరోజములు కలిగిన నీలాదేవి యొక్క వక్షస్థలంపై తల ఆనించి పడుకొని ఉన్న విశాల వక్షస్థలం గల స్వామి, నీవు ఒక్కసారి నీ నోరు తెరవ్వా అని అడుగుతున్నదంట. కాటుకు దిద్దబడిన విశాల నేత్రాలు గల నప్పిన్నైదేవి, నీవు కూడా నీ భర్తను లేవనీయకుండా ఎంతసేపు పడుకొని ఇస్తావు? నీవు ఒక్క క్షణం కూడా ఆయన్ను విడిచి ఉండలేవని మాకు తెలుసులే. అయినప్పటికీ మాలాంటి భక్తులు వచ్చి పిలుస్తూ ఉండగా లేవకుండా ఉండడం న్యాయం కాదు. ఇది నీకు తగినది కూడా కాదు. దయచేసి మీరిద్దరూ లేవండి అని ఈ విధంగా గోదాదేవి ఈ పాసురంలో నీలాదేవిని అలాగే కృష్ణుణ్ణి ఇద్దరిని మేల్కొలుపుతున్నదంట. జై శ్రీమన్నారాయణ.